भारत माता की जय। आर्य सनातन वैदिक हिंदू धर्म की जय। आर्य सनातन वैदिक हिंदू धर्म की जय। భారత్ మాతా కి జై అన్నప్పుడు జై శ్రీరామ్ అన్నప్పుడు సహజంగా జై అనేసినాం. ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మకి అనగానే అందరికి కొత్తగా అనిపించింది కదా. ఇది ప్రాబ్లం. ఒక అబ్దుల్లా ఉన్నాడంటే వాడు అల్లా అక్బర్ అనడంలో ఎప్పుడు కూడా ఆలోచించాడు. ఒక క్రిస్టియన్ ఉన్నాడంటే వాళ్ళు కూడా ప్రజలు ఒక ఎడారి మతం దాడుల వల్ల 200 సంవత్సరాలు ఇంకో ఎడారి మత దాడుల వల్ల తర్వాత వచ్చిన కాంగ్రెస్ అయిపోవడం వల్ల ఆ తర్వాత 10 సంవత్సరాల ఇటలీ మాత దోపిడీల వల్ల ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా భారత్ మాతాకి జై అనే మాట విన్నది లేదు, హిందూ ధర్మకి జై అనే మాట విన్నది లేదు. అది హిందువుల పరిస్థితి. ఇందాక రంజిత్ రెడ్డి చెప్తున్నారు కదా, కాంగ్రెస్ క్యాండిడేట్ 4 లక్షల ముస్లిం ఓట్లు ఒకేయట, 1 లక్ష క్రిస్టియన్ ఓట్లు ఒకేనట. తర్వాత ఇంకా లెక్కేసుకుంటాను, రెడ్ల ఓట్లు కొన్ని, కమ్మల ఓట్లు కొన్ని, కాపుల ఓట్లు. రెడ్లు, కమ్మలు, కాపులు, ముదిరాజులు, మాల, మాదిగ, వైశ్య, లేదంటే బ్రాహ్మణులు, ఇవన్నీ కలిపితే ఎవరు? అది హిందువుల ఓట్లను చీల్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ల నుంచి చేస్తూనే ఉంది. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక ఎకో సిస్టమ్ లేకపోవడం వల్ల, అంటే హిందూ ఇండిపెండెంట్ గా ఉంటాడు, హిందూ కుటుంబం ఇండిపెండెంట్ గా ఉంటది, సొసైటీతోని సమాజంతోని కలిసి ఉండడం, ఒక నెట్వర్క్ గా ఉండడం అనేది మనకు లేకపోవడం వల్ల మనం ఇట్లా విడదీసి మన ఓట్లను తీసుకొని మన వేలతోని మనకన్నే పొడవడం అనేది ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి. దేవాలయాల గురించి కూడా ఆలోచిస్తుంది, మన ధర్మం గురించి ఎట్లా ఆలోచిస్తుంది అంటే, నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్ళినా అంటే దుర్గా నవరాత్రులప్పుడు ఉపవాసం ఉండి, కాశీ విశ్వనాథ్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని, రామ జన్మభూమి అప్పుడు ఆయనే అక్కడ పోతుంది. అదే కాశ్మీర్ లో ఉన్న అమ్మాయి ఎవరైనా పాకిస్తాన్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పాకిస్తాన్ అబ్బాయికి కాశ్మీర్ సిటిజన్షిప్ వస్తుంది. మరి కాశ్మీర్ భారతదేశంలో ఉందా, పాకిస్తాన్ లో ఉందా, లేకపోతే కాంగ్రెస్ తాత జాగీరా కాశ్మీర్ అట్లాంటి యాక్ట్ పెట్టడానికి? దీన్ని, ఇంత దౌర్భాగ్యమైన ఇంత భయంకరమైన చట్టాన్ని నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా తీసేసి మన దేశాన్ని కాపాడారు. సంవత్సరాల కింద బాబర్ అనే ఒక విదేశీ ఆక్రాంత మన దేశానికి వచ్చి మన కళ్ళ ముందటనే రామ జన్మభూమిని కూల్చి అక్కడ ఉన్న 100 గ్రామాల ప్రజలలో 2 లక్షల మందిని చంపి 70,000 మందిని బలవంతంగా హిందువులను ఇస్లాంలోకి మతం మార్చి చచ్చే ముందు వాడు అంటాడంట, నన్ను ఈ కాఫిర్ దేశంలో పాతి పెట్టొద్దు, నన్ను తీసుకుపోయి మా ఇస్లాం దేశంలో పెట్టండి, ఈ దేశం నాకు నచ్చలేదు, ఇది కాఫిర్ల దేశము, ఇది ఒక అసహ్యమైన దేశము అని అన్నాడు. నీకు మరి ఈ దేశం ఇంత అసహ్యంగా అనిపించినప్పుడు బాబర్, నువ్వెందుకు మరి మా రామ జన్మభూమిని, మా ఆస్థాని, మా అస్తిత్వాన్ని ఎందుకు కూల్చినవు? ఇది మనం ఆలోచించాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న మన ఆలయాన్ని, మన రామ జన్మభూమిని 500 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించిన ఘనత భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారు. ఇలా మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన దేవాలయాలకు రక్షణ ఇస్తున్నది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. మరి హిందువులు ఇప్పుడు కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, మాల, మాదిగ, బ్రాహ్మణ, వైశ్య ఇట్లా ఉందామా, లేకపోతే మనందరం హిందువులుగా మారదామా? హిందువులుగా మారాలి. మనము అభ్యర్థి ఎవరు అనే దానికి నరేంద్ర మోదీ. ఎన్ని కమలాలను మనం ఇక్కడ గెలిపించి నరేంద్ర మోదీకి అందిస్తామో ఆ కమలాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయిన ఈ బురద లాంటి రాజకీయాల్లో ఆ బురద అంటించుకోకుండా వికసిస్తాయి. మరి ఎన్ని కమలాలను మనం ఓట్ బ్యాంక్ ని ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి హిందువు పైన ఉన్నది. ఇక్కడ నేను వాసవి అమ్మవారి సాక్షిగా, భరతమాత సాక్షిగా నేను మీ అందరితోని ఒక ప్రమాణం ఇప్పిస్తాను చివరికి.
ఆ ప్రమాణం కేవలం ఈ ఓటు వరకే కాదు, మనకు తర్వాత కూడా దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటది. ప్రతి హిందువు 3 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి: బడి, గుడి, ఒడి. బడి అనేసరికి మనకు ఒకప్పుడు గురుకులాలు ఉన్నప్పుడు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్లు వచ్చి ఆ గురుకులాలను నాశనం చేసినప్పుడు మన సంస్కృతి సంప్రదాయాలు ఆ గురుకులాలతో పాటుగా పోయినాయి. మనకు సంబంధించిన మన విజ్ఞానం గాని అన్ని కూడా ఆ గురుకులాలతో పాటే కనుమరుగైపోయినాయి. నెక్స్ట్ గుడి. మన దేవాలయాలు 60,000 గుళ్లను కూల్చి వాటి మీద గోపురాలను తీసేసి గుమ్మటాలు పెట్టేసి వాళ్ళ ప్రార్థనా మందిరాలుగా మార్చేసుకున్నారు. మరి అట్లాంటి అక్రమ కట్టడాల్లో ఒక కట్టడం అయిన దాన్ని మనం కూల్చేసి మన స్వాభిమానానికి ప్రతీకగా మనము రామ జన్మభూమిని కట్టిస్తున్నాం. ఇంకా 50,000 గుళ్ళు ఉన్నాయి. ఈ గుడి తక్కువ, ఈ గుడి ఎక్కువ, ఆ గుడి అయితేనే గొప్పది, ఈ గుడి అయితే తక్కువది అని అనుకోవడానికి ఉంటుందా? ఏ గుడి ఆ ప్రాంతంలో వాళ్ళకి వాళ్ళ అస్తిత్వానికి చిహ్నం. కాబట్టి ఏ గుడైనా కూడా మనం తీసుకునే సత్తాకు మనం పెంచుకోవాలి, మనల్ని మనం దానికి ఎలిజిబుల్ గా తయారు చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటాం? కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, మాలం అదిగా ఉంటే వేసుకుంటామా? హిందువుగా ఉంటే వేసుకోగలమా? మనల్ని మనం హిందువుగా గుర్తించినప్పుడు మనం ఆ 60,000 గుళ్ళను కూడా తెచ్చుకోగలుగుతాం. నెక్స్ట్ ఒడి. ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయికి పెళ్ళయింది, పెళ్లి కాలేదు అనేది తెలుస్తుంది. ఆ అమ్మాయి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అనేది తెలుస్తుంది. మగవాళ్ళని చూస్తే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఒకటేలా ఉంటారు. అంటే దీని అర్థం ఏంది? ఒక ధర్మానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేది మహిళలు, అంటే ఆడవాళ్ళు. వాళ్ళను మీరు ముందు పెట్టండి, వాళ్లకు మీరు ప్రోత్సాహం ఇవ్వండి, వాళ్ళను మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లవ్ జిహాద్ అనే దాని వల్ల మన సంస్కృతి మీద దాడి చేసి ఎట్లాగూ 800 సంవత్సరాలైనా ఈ హిందుస్థాన్ని ఇస్లామైజ్ చేయలేదు, 200 సంవత్సరాలైనా ఈ దేశాన్ని క్రిస్టియనైజ్ చేయలేదు. అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళ ఆడవాళ్లను మనం ఎత్తుకొని వచ్చి వాళ్ళ సంఖ్యాబలాన్ని తగ్గిద్దాము అని వాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా వాళ్ళ ప్రయత్నాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే, నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక అబ్దుల్లా బంగ్లాదేశ్ నుంచి వచ్చిండంట. వాడికి 4 పిల్లలు, 20 మంది పిల్లలు ఉన్నారంట. మన ఊర్లో రాంప్రసాద్ ఉన్నాడు, రాంప్రసాద్ తమ్ముడు శ్యాంప్రసాద్ ఉన్నాడు. ఈ ఇద్దరు అన్నదమ్ముల భార్యలకు పడతలేదంట. పడకపోయేసరికి అన్నదమ్ములు ఇద్దరు విడిపోయింది. మనకు కామన్ కదా, ఎందుకంటే మన దగ్గర డబ్బులు బాగుంటాయి, మనకు ఉండేది 2 పిల్లలు, ఉండేవి 4 రొట్టెలు. అట్లాంటప్పుడు పిల్లలకి ఏం పక్క కష్టం ఉంటది, తల్లిదండ్రులకు కూడా ఏం బాధ లేదు. అట్లా రాంప్రసాద్ పెద్ద వ్యాపారం ఉండడం వల్ల అబ్దుల్లా రాంప్రసాద్ దగ్గరకు వచ్చి వ్యాపారంలో చేరిండట. అంటే ఆయన దగ్గర గుమాస్తా కింద జాయిన్ అయ్యిండట. అయితే రాంప్రసాద్ వ్యాపారస్తుడు కదా, మీకు బాగా తెలుసు వ్యాపారం కదా, మొత్తం వైశ్యులు అంటేనే ధర్మ వ్యాపారం చేసేవాళ్ళు. అయితే ఏమైపోయిందంటే ఈ అబ్దుల్లాని ఊకే తిడుతున్నాడంట రాంప్రసాద్. ఆ వ్యాపారంలో ఉన్న టెన్షన్స్ కి, ఆ మెటీరియల్ రాకపోవడం, ఆ టెన్షన్స్ లలో తిడుతుంటే రాంప్రసాద్ భార్య అడిగిందట, అబ్దుల్లా నిన్ను సార్ ఊకే తిడుతుంటే నీకు కోపం రాదా సార్ మీద అని అడిగాను. అయితే సార్ పనిచేసేది నా కోసము, నా పిల్లల కోసమేనా, అప్పుడు నా సార్ తిడితే నాకేం కోపం మేడం అన్నాడు. అనగానే భార్య అన్నది, మా ఆయన పనిచేసేది నా కోసం, నా పిల్లల కోసం అయితే గీడు గుమాస్తగాడు వీడేమో వీని పిల్లల కోసం పనిచేస్తున్నానని అంటున్నాడు. అట్లా చెప్తున్నావు అబ్దుల్లా, అంత కాన్ఫిడెంట్ ఎట్లా చెప్తున్నావు అంటే, అప్పుడు అబ్దుల్లా చెప్పిండట, మేడం నాకు 4 పిల్లలు, 20 మంది పిల్లలు, నాకు 12 మంది కొడుకులు, 8 మంది బిడ్డలు. నీకు లింగులు ఇటుకోమనుకుంటా ఒక బిడ్డ, లింగులు ఇటుకోమనుకుంటా ఒక కొడుకు. నీ కొడుకును నా 12 మంది కొడుకులలో ఒకడే వేసుకొని పోయిండు అనుకో, సగం ఆస్తి నాకు ఇచ్చినట్టే కదా. ఈ లొల్లిలో నీ కొడుకుంటాడా, అరే నా చెల్లెని ఎట్లా లేపుకపోతారా భయ అని చెప్పేసి వాడు లొల్లికి వస్తాడు. నాకు 12 మంది కొడుకులు. ఇది మన పరిస్థితి. మనం పిల్లల్ని కనము, సరే పోని మనం ఒకరిద్దరిని అనేసి వాళ్ళకి మంచి సంస్కారాలు, ఆ విద్య అందిస్తున్నాం కావచ్చు అని అనుకున్నాం అనుకో, మరి మన ఆస్తుల్ని కాపాడుకోవడానికి చౌకీదారుని చెప్పేసి ఒక మనిషి ఆడ పెళ్ళాం పిల్ల ఇల్లు వాకిల్ లేకుండా నించున్నప్పుడు ఆ వ్యక్తి కన్నా మద్దతు ఇస్తున్నామా? ఇయ్యాలనా? సో అభ్యర్థితో సంబంధం లేకుండానే కమలం పువ్వు మీద గుర్తు మీద ఓటేస్తే మీ ఆస్తులు మీకు ఉంటాయి. లేదా ఒక అబ్దుల్లా అల్లుడు వస్తాడు, వేసుకొని పోతాడు, మీ కూతుర్ని వేసుకోపోతే సగం ఆస్తి పోతుంది. కనీసం మీ టైంలో 2 పిల్లలు ఉన్నారు, మా టైంకి వచ్చేసరికి
అదైతే ఇంకా దారుణమైన పరిస్థితి. అట్లా సో మీరు ఎక్కడన్నా ఒక అమ్మాయి ఎవరితోనన్నా తిరుగుతుంటే ఆడ అబ్దుల్లా గాడైతే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయండి. ఒకవేళ మన దానిలోనే ఎవరో వేరే కులపోడైతే గా కులమోని వేసుకుంటాం అని చెప్పేసి ఇట్లాంటి నీచమైన మాటలు మీ పిల్లల ముందు మాట్లాడకండి. మీరు ఇట్లా మాట్లాడింది మీ పిల్లలు విన్నారంటే అప్పుడు వాళ్ళు వేరే మతంలో ఉన్న పిల్లల కోసం వెతుక్కుంటారు. మీ అబ్బాయి ఒకవేళ క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే మీకు తలకొరివి కూడా పెట్టాడు. ఎందుకంటే క్రిస్టియన్ మతాచారం ప్రకారంగా తలకొరివి పెట్టొద్దు. మీ అమ్మాయి ఒకవేళ అబ్దుల్లాని అని పెళ్లి చేసుకున్నదంటే అది ఉంటుందా పోతుందా ఏందో క్లారిటీ కూడా ఉండదు. ఎందుకంటే మీరు గారాభంగా పెంచుతారు. నాన్నని చూస్తుంది, నాన్నని చూసి ఆ పిల్ల పెరిగి అమ్మ తిడుతుంటే నాన్న పడ్డం అనేది మనకి ఇళ్ళల్లో అలవాటు కాబట్టి అది చూసి ఆ పిల్ల రేపు అబ్దుల్లాని చేసుకొని మన తిట్టంగా వాడు లాగి ఒకటి వీక్తాడు. అప్పుడు దానికి ఏమన్నా అవ్వచ్చు. వాడు ఆ కోపంలో లేపేసినా అడిగే నాదుడే లేడు. ఎందుకంటే వాడు 7 సంవత్సరాలు మాక్సిమం ఒక డెత్ కి పనిష్మెంట్ 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు జైలు పోయొచ్చే లోపల ఎట్లా ఆస్తి అయితే వచ్చినట్టే కదా. 7 సంవత్సరాల తర్వాత వచ్చి ఎంజాయ్ చేస్తారు. అబ్దుల్లాలకు అట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళంతా వేరే లెవెల్ ఉంటారు. సో మనము మన పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటున్నాం అనేది చూసుకోవాలి. నెక్స్ట్, భారతీయ జనతా పార్టీ కేవలం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న హిందువుల కోసం నిలబడి మరి వాళ్ళల్లో కూడా అజ్మల్ కసాబ్లు కాకుండా కొందరు అబ్దుల్ కలాంలు లాగా అయ్యేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మనం పని చేసుకోవాలి. వాళ్ళ అజ్మల్ కసాబ్లు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. మెడకు పడ్డ పాము కరవక మానదు. కాబట్టి వాళ్ళని కాపాడుకోకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? వాడు అజ్మల్ కసాబ్ ఏంటంటే వాడు ఒక బాంబు పెడతాడు. ఆ బాంబు పెట్టిన గోకుల్ చాట్ల బాంబు పెట్టినప్పుడు అప్పుడు ఎంతమంది పిల్లలు చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రుల బాధలు ఏంది అనేది మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళని కలిస్తే తెలుస్తుంది. కాబట్టి అజ్మల్ కసాబులు కాకుండా వాళ్ళు అబ్దుల్ కలాంల లాగా మంచి కాకపోయినా అట్లీస్ట్ మనుషులుగా వాళ్ళు ఉండాలి అంటే వాళ్ళ గురించి కూడా మనమే ఆలోచించుకోవాలి. ఎప్పుడు కానీ మెడకు పడ్డ పాము ఉంటే దాన్ని కరవనీయకుండా మెడలో ఉంచుకొని ఎట్లయితే కాపాడుకుంటున్నామో అట్లనే వీళ్ళని మనం కాపాడుకుంటూ ఉంటూ మనల్ని కాపాడే ఒక హయ్యర్ పవర్ని మన చేతిలో ఉంచుకోవాలి. అది 100% భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి? మన గుర్తు కమలం పువ్వు, మన అభ్యర్థి నరేంద్ర మోదీ. ఇంకొకటి ఒక చిన్న కాన్సెప్ట్. రేవంత్ రెడ్డి ఉన్నాడు, మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నాడు. అరే రేవంత్ రెడ్డి మీరంటే ఆర్యవైశ్యులు అనుకో, ఇప్పుడు రెడ్లు ఉన్నారు అనుకో, అరే రేవంత్ రెడ్డి మన రెడ్డి, కిషన్ రెడ్డి మన రెడ్డి అని కన్ఫ్యూజ్ అవుతారా గారా? మీరంటే కొంచెం క్లారిటీ ఉంటుంది ఎవరు అనగా. రెడ్డి అనగానే రేవంత్ రెడ్డికి మనోడే అయిపోయి, కిషన్ రెడ్డి మనోడే అయిపోయి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఔరంగజేబ్ దగ్గర ఒక మన 15వ శతాబ్దంలో రాజా జయసింగ్ అని ఒక రాజు ఉండేవాడు, గొప్ప హిందుత్వవాది. ప్రతిరోజు 1,00,000 బిల్వార్చన చేసి శివయ్యకు పూజ చేసుకునేటోడు అన్నట్టు. ప్రతిరోజు 1,00,000 బిల్వాలు పెట్టి శివయ్యకు పూజ చేసేటోడు. చేసేటప్పుడు ఆయన సంకల్పం ఏంటిదో చెప్పాలనా? వింటారా? రోజు రాజా జయసింగ్ సంకల్పం పెట్టుకొని 1,00,000 బిల్వార్చన చేసేటప్పుడు పెట్టుకున్న సంకల్పం ఏంటంటే, ఛత్రపతి శివాజీ, హిందూ హృదయ సామ్రాట్, హిందుత్వం కోసం తన జీవితాన్ని అర్పించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ని బందీగా పట్టించి తీసుకెళ్లి ఔరంగజేబ్కి ఇవ్వాలి అనేది ఆయన సంకల్పం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇటలీ మాతకు బాంచన్ అనుకుంటుంటాడు. కిషన్ రెడ్డి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీకి విధేయుడుగా ఉంటాడు. సో ఇప్పుడు ఎవరు మన హిందూ, ఎవరు హిందూ ద్రోహి? రేవంత్ రెడ్డి ధర్మ ద్రోహి. ఈ వీడియో లైవ్ లో పెడుతున్నా. రేవంత్ రెడ్డి ఏమన్నా కేసు వేస్తాడో చూద్దాం. అందుకనే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో నడుస్తుంది. భారతీయ జనతా పార్టీకి దేశం, ధర్మం, దేవాలయ రక్షణ అనేది, ఈ సనాతన ధర్మ నాగరికతను కాపాడడం అనేది భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం. కాబట్టి అభ్యర్థితో సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీకి మీరు మీ మద్దతు తెలియజేస్తే ఈ ఎలక్షన్స్ లో కేవలం
నేను ఇప్పుడు మీకు హిందుత్వంకున్న ప్రాబ్లమ్స్ థ్రెట్స్ మాత్రమే చెప్పినాను, కానీ మనం భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన స్కీమ్స్ తెలిస్తే 50 కోట్ల జన్ధన్ ఖాతాలు చేసింది. అంటే జీరో బ్యాలెన్స్ గా అన్ని అకౌంట్లను ఓపెన్ చేయించింది భారతీయ జనతా పార్టీ. అందులో 12 కోట్ల ఫ్రీ టాయిలెట్స్ అన్నమాట. అంటే వాళ్ళకు డైరెక్ట్ టాయిలెట్స్ కట్టించుకోవడం కోసం 12 కోట్ల మందికి వాళ్ళ అకౌంట్లలోనే డబ్బులు వేసాడు. అంటే డైరెక్ట్ లబ్ధిదారులైంది అనమాట 12 కోట్ల మంది. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ 16 కోట్ల మందికి ముద్రా యోజన కింద లోన్లు ఇచ్చింది. అందులో 69% మంది మహిళలే ఉన్నారు. అందులో అన్ని ఈవెన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరు ఉన్నారు అనమాట. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ 16 కోట్ల మందికి స్వచ్ఛమైన నీరు అందించింది అనమాట జల్ధన్ స్కీమ్ కింద. భారతీయ జనతా పార్టీ ఆయుష్మాన్ భారత్ కింద 8 కోట్ల మందికి డైరెక్ట్ బెనిఫిషియరీ అనమాట. అంటే 5 లక్షల వరకు వాళ్లకు హెల్త్ బెనిఫిట్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ఆర్టికల్ 317 రిపీల్ చేసింది. భారతీయ జనతా పార్టీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా, అంటే 500 సంవత్సరాల కింద దెబ్బతిన్న ఆత్మగౌరవాన్ని కూడా భారతీయ జనతా పార్టీ సేఫ్ గా అయోధ్య రామ జన్మభూమి ద్వారా నిర్మించింది. భారతీయ జనతా పార్టీ 315 ఐఐటీలను నిర్మించింది. మన తెలంగాణలో సమ్మక్క సారలమ్మ అనే గిరిజన యూనివర్సిటీని కూడా స్థాపించింది. భారతీయ జనతా పార్టీ వందే భారత్ ఎక్స్ప్రెస్ కింద మనకు బుల్లెట్ ట్రైన్స్ ని తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ రైల్ మార్గాలను కూడా చాలా చక్కగా నిర్మించింది. భారతీయ జనతా పార్టీ మనం గమనిస్తే ముద్రా యోజన లాగానే ఉజ్వల స్కీమ్ కింద 21 కోట్ల మందికి మహిళలకు కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి నుంచి వాళ్ళకు ఫ్రీ సిలిండర్లను అందించింది. హైవేస్, రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, ఇలా భారతీయ జనతా పార్టీ చేయని స్కీమ్లు కూడా ఏమీ లేవు. ప్రతి స్కీమ్ లో కూడా లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిషియరీ కింద, అంటే వాళ్లకు జస్ట్ ఇమాజిన్, ఇదివరకు ఒకప్పుడు 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఉన్నప్పుడు బ్యాంకులో జీరో అకౌంట్ పెట్టేసి అందరికి అకౌంట్ ఎందుకు ఇవ్వలేదు? దానివల్ల ఏమైపోతుంది, అకౌంట్ లో క్లారిటీ లేనప్పుడు వాళ్ళ ఐడెంటిటీ కూడా క్లియర్ గా ఉండదు. ఐడెంటిటీ క్లియర్ లేనప్పుడు ఆ వ్యక్తి ఓట్ వేయడానికి గానీ, ఆ వ్యక్తికి నాగరికత అనే దానికి క్లారిటీ లేకుండా ఉంటుంది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెచ్చేసరికి అందరి మొబైల్ నెంబర్స్ బ్యాంక్ అకౌంట్ తోని టైఅప్ అయ్యేసరికి వాళ్ళు ఏదైనా బెనిఫిషియరీ కింద వచ్చినప్పుడు టాయిలెట్స్ గానీ, ముద్రా యోజన కింద లోన్లు గానీ, ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్లు గానీ మనం తీసుకున్నప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్, వాళ్ళ ఫోన్ నెంబర్ తోని వాళ్ళది అక్కడ క్లియర్ గా ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే వాళ్ళని మనం మెయిన్ స్ట్రీమ్ ఎకానమీలోకి తీసుకురాగలుగుతాం. సో ఇలాగా భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ చేస్తుంది, హిందుత్వం కోసం నిలబడుతుంది. కాబట్టి అందరు ఒకసారి చెప్పండి, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన అభ్యర్థి, మన అభ్యర్థి, మన అభ్యర్థి. జై హింద్, జై భారత్. ఈ అవకాశం సంఘ పెద్దలందరికీ, ఫిట్ ఆర్గనైజేషన్ వారికి అందరికీ, సభ మీద ఆశీనులైన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన నా తోటి హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.